భారతీయ రైల్వేలో ఉద్యోగం సంపాదించాలనేది చాలామంది కల. ఆ కలను నిజం చేసుకునే సమయం ఇప్పుడు వచ్చేసింది. అవును, రైల్వే శాఖ నుంచి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రాబోతోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇది నిజంగా ఒక పండగలాంటి వార్త. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వావ్! ఒక్కసారి నంబర్ చూడండి. 22,000. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 22,000 గ్రూప్ డి పోస్టులను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే ఆర్ఆర్బీ భర్తీ చేయబోతోంది. నిజం చెప్పాలంటే ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీలు రావడం అనేది చాలా చాలా అరుదు. సో ఈ అవకాశం ఎంత విలువైందో మీరే అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ముఖ్యాంశాలు ఏంటో ఒక్కసారి ఫాస్ట్గా చూసేద్దాం. పోస్టులన్నీ గ్రూప్ డి కేటగిరీకి చెందినవి. మొత్తం ఖాళీలు సుమారుగా 22,000 ఉన్నాయి. ఇక అర్హత విషయానికొస్తే కేవలం 10వ తరగతి పాసైతే చాలు, లేదా ఐటీఐ ఉన్నా సరిపోతుంది. వయస్సు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక అందరూ ఎదురుచూసేది జీతం గురించే కదా. స్టార్టింగ్లోనే నెలకు 18,000 రూపాయల బేసిక్ పేతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. రైట్, ఇప్పుడు మనం మొదటి విభాగానికి వచ్చేశాం. అదేంటంటే అసలు ఏ ఉద్యోగాలున్నాయి, వాటికి జీతం ఎలా ఉంటుంది అనే వివరాల్లోకి కొంచెం లోతుగా వెళ్దాం. చూడండి, ఇక్కడ రకరకాల పోస్టులున్నాయి. కేవలం ఒకే రకమైన ఉద్యోగం కాదు. ఎక్కువగా అంటే సుమారు 11,000 పోస్టులు ట్రాక్ మెయింటైనర్వి ఉన్నాయి. అలాగే రైళ్ల కదలికల్లో కీలక పాత్ర పోషించే పాయింట్స్మెన్ పోస్టులు దాదాపు 5,000 ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా అసిస్టెంట్ లాంటి ఇతర ముఖ్యమైన పోస్టులో కూడా వేల కొద్దీ అవకాశాలున్నాయి. ఇక జీతం గురించి మాట్లాడుకుంటే ఉద్యోగంలో చేరగానే మీ చేతికి నెలకు 18,000 రూపాయల బేసిక్ జీతం అందుతుంది. ఆగండి, ఇది మాత్రమే కాదు, ఇది కేవలం బేసిక్ మాత్రమే. దీనికి తోడుగా ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ట్రావెల్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ లాంటి చాలా రకాల ఇతర అలవెన్స్లు కూడా యాడ్ అవుతాయి. అంటే కెరీర్ స్టార్టింగ్లోనే ఒక మంచి ఆర్థిక భరోసా లభిస్తుందన్నమాట. ఓకే, ఉద్యోగాలు బాగున్నాయి, జీతం కూడా బాగుంది. కానీ అసలు వీటికి అప్లై చేయడానికి మనకుండాల్సిన అర్హతలేంటి, ఎవరర్హులు, ఆ విషయం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడే చాలామందికి ఒక గుడ్ న్యూస్. ఈ ఉద్యోగాలకు పెద్ద పెద్ద డిగ్రీలు, పీజీలు అస్సలవసరం లేదు. కేవలం 10వ తరగతి పాసైనా చాలు, లేదా ఏదైనా ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నా సరే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల లక్షలాది మంది యువతకు ఈ గొప్ప అవకాశం అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ వయసు గురించి ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లాంటి రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. సో మీ కేటగిరీకి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉందో తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ను తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. రైట్, ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. అదేంటంటే తేదీలు. ఈ తేదీలను మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఒక్కరోజు తేడా వచ్చినా ఇంత మంచి అవకాశం చేజారిపోతుంది. చాలా జాగ్రత్తగా వినండి. అప్లై చేసుకోవడానికి మనకున్న సమయం కేవలం 1 నెల మాత్రమే. January 20, 2026న అప్లికేషన్స్ మొదలవుతాయి. February 20, 2026తో ముగిసిపోతాయి. సో వెంటనే మీ క్యాలెండర్లో ఈ తేదీలను మార్క్ చేసుకోండి, లేదా మొబైల్లో రిమైండర్ పెట్టుకోండి. చివరి నిమిషం వరకు అస్సలు వెయిట్ చెయ్యొద్దు. సరే, అన్ని వివరాలు తెలిసాయి, తేదీలు కూడా నోట్ చేసుకున్నాం. మరిప్పుడు అప్లై చేయడం ఎలా? ఆన్లైన్లో ఎలాంటి తప్పులు చేయకుండా మీ అప్లికేషన్ విజయవంతంగా సబ్మిట్ చేయడానికి ఈ సింపుల్ గైడ్ను ఫాలో అయిపోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. కేవలం 4 స్టెప్స్. ఫస్ట్, అధికారిక ఆర్ఆర్బీ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అక్కడ CEN 09/2025 అనే నోటిఫికేషన్ను వెతకండి. దానిపై క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ను చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా నింపండి. ఫైనల్గా గడువు తేదీ అంటే February 20 లోపు మీ దరఖాస్తును సబ్మిట్ చేయండి. అంతే. ఇక్కడ నేను ఒక చాలా ముఖ్యమైన హెచ్చరిక ఇవ్వాలనుకుంటున్నాను. దరఖాస్తు చేయడానికి ఎప్పుడూ కూడా అధికారిక ఆర్ఆర్బీ వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించండి. ఇంటర్నెట్లో చాలా ఫేక్ వెబ్సైట్లుంటాయి. అవి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తాయి. సో అలాంటి వాటిని నమ్మి మోసపోవద్దు. కేవలం ప్రభుత్వం గుర్తించిన వెబ్సైట్ల ద్వారానే అప్లై చేయండి. ఇప్పుడు మొత్తం సమాచారం మీ ముందుంది. 22,000 ఉద్యోగాలు, మంచి జీతం, ప్రభుత్వ భద్రత. ఇండియన్ రైల్వేస్లో ఒక స్థిరమైన జీవితాన్ని ప్రారంభించడానికి ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ రాకపోవచ్చు. మరి ఈ సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి.
మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.